వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాత్రికేయ రంగంలో ఈనాడు పేపర్కి ఉన్నటువంటి ఒక ఘనమైనటువంటి పేరు మసకబారుతోందా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మేబీ నేను ఇక్కడ ఉదహరించేవి ఒకటో రెండో, ఎక్కువగా నేను చెప్పలేకపోతున్నాను. బికాస్ ఈ మధ్యకాలంలో అంత పర్టికులర్గా చూడలేదు. కానీ ఈ రెండు మాత్రం ఎందుకో చెప్పులో రాయిలాగా, అంటే పంటి కింద రాయి కూడా అనొచ్చు, అలాగా అడ్డం పడుతూ ఏంటి తెలుగు పాత్రికేయ రంగంలో ఈనాడు అనే దానికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్రతో పాటు విలువలు ఉన్నాయి. వారి యొక్క భాషకి, ముఖ్యంగా వ్యావహారిక భాషకి ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇప్పటికీ నంబర్ 1 లార్జెస్ట్ పేపర్గా ఉంది కదా. మరి అలాంటి దాంట్లో ఎందుకు విలువలు తగ్గి ఈ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి అంటే మేబీ చాలామందికి నేను అనేటువంటి మాట నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నాకు అనిపించింది చెప్తున్నాను ఇక్కడ. ఈనాడు అంటే రామోజీరావు గారి తర్వాత, రామోజీరావు గారి కంటే ముందు, రామోజీరావు గారి ముందు. రామోజీరావు గారు ఉన్నంతసేపు ఈనాడు, ఆయన గతించిన తర్వాత ఈనాడుని చూసుకుంటే క్వాలిటీ ఎందుకో తగ్గుతోందేమో అని అనిపిస్తోంది. ఇట్ డజంట్ మీన్ దట్ వారి వారసత్వాన్ని లేదంటే యాజమాన్యాన్ని కించపరచడం మాత్రం కాదు, కేవలం ఒక సూచన మాత్రమే. బికాస్ 2 సంఘటనలు చెప్తాను. మొన్న మధ్యన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక స్పెషల్ ఆర్టికల్స్ వేస్తూ దాంట్లో ఒక న్యూస్ ఐటెం రాశారు. ఆ న్యూస్ ఐటెం ఏంటి అంటే, ఇంత అభివృద్ధి చెందుతుంది, ఇంత ఘనంగా ఉంటుందని నేను అనుకోలేదు అని చెప్పి ఒక వ్యక్తి, భూములు ఇచ్చినటువంటి వ్యక్తి, ఆయన అన్నట్టుగా, ఆయన మాట్లాడినట్టుగా అందులో ప్రకటించారు. సరే, న్యూస్ వచ్చేసింది, అయిపోయింది. దాన్ని పట్టుకుని చాలామంది ఏంటి ఈనాడులో చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఇలా వేస్తారా, చచ్చిపోయినోడు వచ్చి ఆత్మ ఏమైనా చెప్పిందా అంటూ వేశారు. ఎందుకంటే ఆ భూములు ఇచ్చినటువంటి రైతు 3 ఏళ్ల క్రితమే మరణించారు. ఆ మాటలు అక్కడ మాట్లాడింది వారి కుమారుడు మాట్లాడాడు. ఎల్లప్పు శివాజీ గారి కుమారుడు అనుకుంటా, మేబీ ఆయన జనసేన నేత కూడా అనుకుంటా, ఐ గెస్ సో. ఎల్లప్పు శివాజీ గారి కుమారుడు మాట్లాడి తర్వాత వీడియో క్లారిటీ ఇచ్చాడు. తర్వాత వైసీపీ వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు, నేను నా మిస్టేక్ నా సైడ్ నుంచి కూడా ఒకటి ఉంది, మా నాన్నగారి ఫోటో బదులు అది వచ్చిందని ముందే నేను చెప్పు ఉండాల్సింది అని. అట్లీస్ట్ అక్కడ కరెక్ట్ చేసుకున్నారా అంటే, ప్రూఫ్ రీడింగ్ దగ్గర పట్టి చూస్తారు. ఒక్క చిన్న పొరపాటు కూడా జరగదు, చిన్న తప్పు మాట కూడా రాదు అన్నటువంటి ఒక క్రెడిబిలిటీ దానికి ఉంది. ఈ ఫొటోస్ దగ్గర వచ్చేసరికి మరి ఇలాంటిది ఒకటి వేయడం, అది అక్కడైతే ఇవాళ జరిగినటువంటిది దీనికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చాలా ఘాటుగానే ఆయన కూడా స్పందించి దీనికి నాకు రిజాయిండర్ కావాలి అని చెప్పారు. ఇందులో ఏంటంటే, ఒక కేసుకి సంబంధించి రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో రాజస్థాన్ దాకా పోలీసుల వేట, కీలక నిందితుల అరెస్టు, రిమాండ్ తరలింపు. ఫిల్మ్నగర్ జుబ్లీస్ పోలీస్ స్టేషన్లో నమోదైన పాక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అన్నటువంటి ఒక దీన్ని వేసి అక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు దీంట్లో అన్నటువంటి పేర్ల దగ్గర, ఇందులో కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ ఎలియాస్ అర్జున్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అదే అప్పుడు అనుకున్నాం కదా, రిచ్ కిడ్స్, విదేశాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుకుంటున్నారు, కాలేజీలో చదువుకుంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, లేదు వాళ్ళ గార్డియన్స్ దగ్గర ఉంటున్నారు, ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని క్లబ్స్, పబ్స్ అని ఇంకోటని చెప్పి చేసి తర్వాత ఎక్స్టార్షన్కి గురి చేయడం, ఇవన్నీ చేస్తున్నారు అన్నటువంటి కేసు మనం ఒక 10 రోజులు అయినట్టుంది మనం మాట్లాడుకొని, 10-15 రోజుల్లో. సో దాంట్లో కేసు నమోదైన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కోడూరి చంద్రశేఖర్ అలియాస్, అలాగే ఆయన పేరు అర్జున్, దీంట్లో మీనా కుమారి, వినీల్ చౌదరి, వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేశారు అన్న న్యూస్ ఇచ్చినప్పుడు దాంట్లో మీనా కుమారి, ఆ ఫోటో కరెక్ట్ కాదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఆ మీనా కుమారి ఎవరో మనకు తెలియదు అసలు ముందుగా. అండ్ పక్కన ఉన్నటువంటి వినీల్ చౌదరి ప్లేస్లో మన్నె క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ నేత మన్నె క్రిషాంక్ ఫోటో వేశారు. ఎందుకు ఈ క్వాలిటీ ఎందుకు మిస్ అవుతోంది, ఎందుకు ఇంత మిస్ మ్యాచ్ అవుతుంది? క్రిషాంక్ తెలీదా? ప్రతిరోజు మీ మీడియాలోని, ఈనాడు మీడియాలోని చూపిస్తారు కదా, ఈటీవీ ఛానల్లో కూడా చూపిస్తారు కదా, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఇలా అన్నాడు, ఇది ఇలా మాట్లాడాడు అని. బట్ అక్కడ ఆ ఐటెం ఇచ్చినటువంటి వ్యక్తి, ఫిల్మ్నగర్కి సంబంధించినటువంటి రిపోర్టర్ అవ్వచ్చు, ఎవరైనా ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకని కనీసం చూసుకోకుండా ఈ ఫోటో వేసేశారు? అండ్ చాలామంది అంటున్నారు ఈనాడు క్వాలిటీ ఖచ్చితంగా తగ్గుతోంది, ఆ పదజాలంలో మార్పు కావచ్చు, లేదంటే ఆ భావ వ్యక్తీకరణలో మార్పు కావచ్చు, చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు న్యూస్ రీడర్లు, ఇక్కడేమో రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత ఘనంగా అయితే ఖచ్చితంగా లేదు. మరి ఎక్కడ తప్పు జరుగుతోంది?
మేనేజ్మెంట్లోనా లేదంటే ప్రూఫ్ రీడింగ్లోనా చీఫ్ ఎడిటర్ గారి దగ్గర మరి ఎవరు దీన్ని చూస్తున్నారు, చూడకుండానే మరి ఇలాంటివి వేస్తున్నారు అంటే ఏదన్నా కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారా, ఆ డిసిప్లిన్ అనేటువంటి తగ్గిందా అన్నటువంటి భావం చాలామంది వ్యక్తపరుస్తున్నారు. చాలామంది గతంలో లేదురా అబ్బాయి ఈనాడు ఏదో చదవాలంటే ఏదో చదువుతున్నాం అంతే, ఆ వార్త ప్రజెంట్ చేసేటువంటి స్టైల్ కూడా మారింది, ఆర్టికల్ రాసేటువంటి స్టైల్ కూడా పూర్తిగా మారింది. ఇదే చాలామంది చెప్పేది. ఒక చరిత్ర ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్తారు, చాలామంది చెప్పేది కూడా కాదు, నేను కూడా చెప్పచ్చు. చాలామంది అడుగుతారు కదా తెలుగు చాలా స్పష్టంగా ఉంది అని చెప్పని. దానికి ఒకానొక కారణం ఈనాడు పేపర్ కూడా అని చెప్తాను. ఈనాడు ఒకప్పుడు వార్తా పేపర్ కూడా. ఈ రెండే ఎక్కువగా చదివాడిని. ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు పొద్దున్నే ఈ 2 పేపర్లు రావడం, పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత హోంవర్క్ అది చేసుకునే తరుణంలో పేపర్కి కూడా ఒక 15 నిమిషాలు టైం కేటాయించి అందులో మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఈరోజు హెడ్లైన్స్ ఏమున్నాయి అన్నీ కూడా బిగ్గరగా చదివేవాడిని. ఆ 2 పేపర్లు వచ్చేది తెలుగు, అందుకే అంత స్పష్టంగా ఉంది. ఆ తర్వాత ఇంకా మిగతా ఇది ఒకానొక కారణం. అలాంటిది ఇప్పుడు చూస్తే ఏదో రాస్తున్నాం అంటే రాస్తున్నారు, సరైనటువంటి ఒక పంధా అనేది కనిపించట్లేదు, ఒక డిసిప్లిన్ అయితే కనిపించట్లేదు. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వచ్చినవి ఈ 2 విషయాలు. మరి ఇంకా అంతకుముందు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది వారే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. రామోజీరావు గారు లాంటి వ్యక్తి పేపర్కి ఎంత వాల్యూ ఇచ్చారు, ప్రతి అక్షరానికి ఎంత వాల్యూ ఇచ్చారు, తెలుగు భాషకి ఎంత వాల్యూ ఇచ్చారు అనేది తెలుసు. సో ఆ వాల్యూని అలాగే, ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగించాలి అనేదే చాలామంది సాహితీ ప్రేమికులు అనుకుంటున్నటువంటిది. భాషకి చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు అభినందిస్తారు. అలాంటి చోట ఇలాంటి తప్పులు జరగడం అనేది అంత సహేతుకం కాదు. పొరపాటున పడింది అని చెప్పడం, ఇంకోటి ఏదో చేస్తారు రిజాయిండర్ అనేది. బట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇలాంటివి రాకూడదు. ఎప్పుడో నాలాంటి వాడు ఒక పిపీలకం, చాలా చిన్న యూట్యూబర్ నాలాంటి వాడు పొరపాటు చేశాడంటే అర్థం ఉంది, ఓకే ఎక్కడో అన్నీ చేస్తున్నప్పుడు దీంట్లో ఇలా అయిందని. కానీ ఈనాడు దగ్గర అలాంటి జరగడానికి వీలు లేనటువంటి పరిస్థితి. బికాజ్ దానికి ఉన్నటువంటి వాల్యూ అలాంటిది. సో అది ఎక్కడ మాత్రం తగ్గకూడదు అనేదే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.